ఇప్పుడు మంత్రి గారు ఒకవేళ ఉంటే దయచేసి మీరు వినండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నేను నమస్కారం పెట్టి చెప్తున్నాను. దయచేసి వినండి. ఎవరైనా వారికి సన్నిహితులు ఉంటే ఈ విషయం వారి దృష్టికి తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే అన్నీ వారికి తెలిసి జరగడం లేదు. అకృత్యాలన్నీ కింది లెవెల్లో జరిగితే దాని యొక్క పర్యవసానం మంత్రివర్గం మీద, ప్రభుత్వం మీద పడుతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది మంత్రి గారు చెప్పి చేసింది కాదు, మంత్రి గారి ప్రమేయం కూడా ఉండదు. ఒక ఉద్యోగ వర్గం చేసే పని ఇది. కాబట్టి ఇందులో చాలా 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 తప్పులు ఉన్నాయి. ప్రైవేట్ భూములు, ఆల్రెడీ అన్యాక్రాంతమైన భూములు, ప్లాటింగ్ అయిపోయి కాలనీలుగా మారిపోయిన భూములు, అపార్ట్మెంట్లు వచ్చిన భూములు, ఒక్కొక్క ప్లాటు కొన్ని డజన్ల సార్లు రిజిస్ట్రేషన్ అయిన భూములు, ఇవన్నీ కూడా చెత్త చెదారం నింపిను. ఇది వాస్తవం. ముఖ్యంగా రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ పరంగా ఎక్కువ ఆదాయం సంపాదించే హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, నల్గొండ, సంగారెడ్డి, నల్లగొండలో కొంత భాగం, ఈ జిల్లాలన్నింటిలో కూడా చాలా ప్రైవేట్ భూములు, ప్రభుత్వము వారికి సంబంధం లేని భూములు, ఆల్రెడీ అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇది ఒక గుడ్డిగా సమర్పించబడిన లిస్ట్ అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏ రకమైన లాజిక్ లేకుండా, ఆధారం లేకుండా అందులో చేర్చబడిన భూములు కూడా ఉన్నాయి. దీనివల్ల ప్రజలకు ఎంత బాధ కలుగుతున్నది అని అంటే, ఒక 4-5 లింక్ డాక్యుమెంట్లు ఉన్న ఆస్తిని కూడా కొన్నప్పుడు లక్షల రూపాయలు కొనుగోలుదారుకు చెల్లించినప్పుడు, అమ్మకందారుకు చెల్లించినప్పుడు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది రిజిస్ట్రేషన్ కాదు, ఇటీవల కాలంలో జారీ చేసిన, అంటే అక్టోబర్ 2025లో జారీ చేసిన నిషేధిత జాబితాలో ఉన్నది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడము అని చాలా నిర్మోహమాటంగా సబ్ రిజిస్ట్రార్ చెప్తున్నారు. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లది 1% తప్పులేదు. సబ్ రిజిస్ట్రార్ల డ్యూటీ ఏంది అంటే, పోలీసు వాడు రెడ్ సిగ్నల్ ఇస్తే ఆగాల్సిందే, తీస్తే పోవాల్సిందే. అంటే ఇక్కడ పోలీసు ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ప్రభుత్వ భూమి అని అంటే ఆపాల్సిందే. మరి నిన్నటి వరకు ప్రభుత్వ భూమి కాదా అని అంటే, నిన్నటి వరకు రెవెన్యూ శాఖ వారు ఇది ప్రభుత్వ భూమి అన్న విషయాన్ని రిజిస్ట్రేషన్ శాఖకు తెలియచేయబడి ఉండలేదు. కాబట్టి తెలియనంత కాలం అది క్లియర్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండే అనుకుంటాం.